ఉండాలి ఆంటీ. దేమని ఆంటీ వందనాలు. వందనాలు నాన్న, వందనాలు. కోరా సిస్టర్ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలు. ఈరోజు మన కార్యక్రమాన్ని సోదరి సరళా కోటారి డిసైడ్ చేస్తారమ్మా. స్టార్ట్ చేయండి. ఓకే అక్క. దయమని చార్లెస్ గారు ఇప్పుడు మనకు ప్రారంభ ప్రార్థన చేసి నడిపిస్తారు. ఓకే నాన్న, ఓకే అమ్మా, చేస్తాను నాన్న. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. సర్వ సృష్టికి కానుభూతుడైన దేవ, సర్వనామల కంటే పైనామం కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాశక్తివంతుడు అయిన తండ్రి, వేలాది వేల స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి దేవా నాయన తండ్రి, మాకు తండ్రి మరొక దినాన్ని బహుమానంగా ఇచ్చి దేవా, చిన్న మందిగా శ్రేలమైన మా ప్రేమ చేరి దేవా, ఈ జూన్ ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, పూజించడానికి, గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి దేవా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వేలాది వేల స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం తండ్రి మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగాను, మీ నామనకు మహిమకరముగాను తండ్రి ఉండులాగున తండ్రి, ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచండి తండ్రి. నాయన తండ్రి, కార్యక్రమాన్ని నడిపిస్తున్న తండ్రి సరళాన్ని బట్టి మీకు వేలాది వేల స్తోత్రాలు అయ్యా. బిడ్డ తండ్రి నాయన మీలో రోజు రోజుకు ఆత్మీయంగా బలం పొందుతూ దేవా, మీ సాక్షిగా జీవించలాగిన తండ్రి ఆ బిడ్డను మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వేల స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, ఏం తండ్రి రావాల్సిన వారందరూ సకాలంలో రాగలుగునట్లుగా సహాయం చేయండి అయ్యా. తండ్రి ప్రభా, శ్రీపోర గారిని తండ్రి మీ ఆత్మ చేత నింపి దేవానాయన, పాట పాడుచుండగా దేవానాయన ప్రభా, చక్కటి పాట తండ్రి, మిమ్మల్ని ఆరాధించి గణపరిచి పూజించే పాట తండ్రి, ఆమె ద్వారా తండ్రి మీ నామం మహిమపరచబడలాగా తండ్రి మీ కృప ఆమె విస్తరింప చేయండి. అలాగే తండ్రి నాయన వాక్యం కూడా తండ్రి ప్రభా చెప్పబోచుండగా దేవా, మీ ఆత్మచేత నింపి ఎవరికి ఎటువంటి హెచ్చరికలు కావాలో, ఎవరికి ఎటువంటి దిద్దుబాట్లు కావాలో అయ్యా నాయన ప్రభా మేము వింటున్నాం తండ్రి నాయన, నేర్చుకుంటున్నాం కానీ ఆచరించలేకపోతున్నామే తండ్రి నాయన. ప్రభా తండ్రి మేమందరం తండ్రి జూమ్ ద్వారా రోజు రోజుకు ఆత్మీయంగా బలం పొందుతూ మీకు ఇష్టలుగా ఉండులాగున సహాయం చేయండి తండ్రి నాయన. ప్రభా తండ్రి అన్ని విషయాలను మీరు తోడయ్యండి. జూమ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి తండ్రి నాయన ప్రతి ఒక్కరి ఆయుష్ చేత, ఆరోగ్యం చేత, బలం చేత, శక్తి చేత మీరు రోజు రోజుకు తండ్రి వర్ధిల్లుతూ తండ్రి మీ సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయమని, ఈ సమయం అంతా మీ నామనకు మహిమకరంగా ఉండులాగున మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు నాకు సిప్పోరా గారు పాట పాడి వినిపిస్తారు. ఈ జూమ్ యాప్ లో వాక్యం పంచుకోవడానికి అలాగే పాటకి నాకు అవకాశం ఇచ్చిన కెజిమ్మ గారికి, అలాగే చేరి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుతున్నాము. అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా, అయ్యున్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకి అంతగా. అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా, బురదలోన పుట్టావు కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా, బురదలోన పుట్టావు కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా, శత్రువెంత తరిమినగా చేత నలిపిన గాని, శత్రువెంత
గాని శ్రమల చేత నలిపిన గాని ప్రభువున్న నీవు ప్రజ్వలింపకుండేవా ప్రభువ కార్యమాపేవా ప్రభువునొద్దు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా ప్రభువు కార్యమాపేవా అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా కాళ్ళ క్రింద నలిగిన వారి మారేనా మెలికలెన్ని తిరిగిన గాని బంగారపు వెల తరిగేనా కాళ్ళ క్రింద నలిగిన మారేనా మెలికలెన్ని తిరిగిన గాని బంగారపు వెల తరిగేనా మనుషులెంత మనసు గాయపరచిన గాని మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని యేసు మనసులోని స్థానం ఎన్నడైనా మారేనా ప్రభువు నిన్ను వీడేనా యేసు మనసులోని స్థానం ఎన్నడైనా మారేనా ప్రభువు నిన్ను వీడేనా అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా అయ్యున్నావా ఆత్మ విషయమై దీనునిగా అందుకోసమే నచ్చావమ్మ యేసుకి అంతగా వందనాలమ్మా. చక్కటి పాట పాడి వినిపించిన సూపర్ సిస్టర్ కు మరోసారి వందనాలు చెల్లిస్తున్నాను. అవును, ఎప్పటికైనా ఉన్నత స్థితిలో ఉండాలంటే మనం దీనులుగా ఉండాలి అని చెప్పి చాలా చక్కగా పాట పాడి వినిపించారు. అందుని బట్టి మరోసారి తనకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వాక్యం కూడా సిప్పురా గారే మనకు వినిపిస్తారు. అమ్మా వాక్య నిమిత్తం ప్రేయర్ చేయండి అమ్మా. నేనే చేస్తాను. చేయండి. పాట పాడిన చేయండి. మరి ప్రభాత ఏదైనా ఇప్పుడు వాక్యాన్ని ఇస్తున్నాను మాకు వినిపించిన ఇంటుండగా ప్రభాతాన్ని మీకు చూపించండి ప్రభా. ఏది కావాలో ప్రభుత్వం దాన్ని దయచేయండి ప్రభా. నాయన మేము దీనులుగా ఉండడానికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నాయన. ప్రభుత్వం నాయన మాటలు మీరు అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. తనకు తానుగా చెప్తే ప్రభుత్వం దానికి ప్రయోజనం ఉండదు ప్రభా. నాయన మీరు మీ ద్వారా చెప్తేనే ప్రభుత్వం దానికి విలువ ఉంటుంది ప్రభుత్వం. మంచి నాయన ఫలితం కూడా ఉంటుంది ప్రభా. సహాయం చేసి నాయన మీరు అభిటకు తోడుగా ఉండి మీరే మాటలు అందించమని ప్రతి ఒక్కరికి నేను ప్రయోజనకరంగా ఉండేలా సహాయం చేయమని యేసు పరిశుద్ధరామన్న ప్రార్థించి వేడుకొని చూస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు వాక్యాన్ని అందిస్తారు మనకు సుబ్బరా గారు. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొదటగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. అలాగే మీ మధ్యకి మరలా నన్ను ఒకసారి ఆహ్వానించిన అమ్మగారికి మీ అందరికీ కూడా వందనాలు. తీద్దాం మన గ్రంథాలని. మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మళ్ళొకసారి చదువుకుందాము. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లు పరిగెత్తుడి.
కొరింథీయులకు రాసిన పత్రిక ద్వారా ప్రభు ఈ అంత్య దినాల్లో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, బహుమానము పొందునట్లు పరిగెత్తుడి. నిజమే, లోకంలో చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా పరిగెత్తుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి చూస్తున్నట్టయితే, ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత అందరూ చాలా వరకు ఎలా పరిగెత్తుతున్నారంటే, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చూసి లాక్డౌన్ లో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూసి మా పిల్లలు కూడా లేదంటే చదువుతున్నా మేము కూడా అలా ఇంట్లోనే ఏ సమస్య వచ్చినా సరే పని చేసుకోవడానికి మాకు అలా కావాలి, మాకు ఇలాంటి జాబ్ కావాలి, లేదంటే మాకు ఇలాంటి వ్యాపారం కావాలి, ఇది కావాలి అది కావాలి అని గతించిపోయే ఈ లోకం కొరకే ఎంతో త్యాగం చేస్తూ నిద్రాహారాలు మానుకొని మరి శాశ్వతము కాని ఈ జీవితం కొరకే మరి ఎంతో ప్రయాస పడుతున్నారు. శక్తికి మించి ప్రయాసపడుతూ మరి ఎంతగానో పరిగెత్తుతూ ఉన్నారు. అయితే శాశ్వతమైన రాజ్యము కొరకు పరిగెత్తుతున్న మనము బహుమానము పొందినట్లు పరిగెత్తాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ పరిగెత్తుతున్నారు కానీ మీ పరుగు ఎలా ఉందో చూసుకోండి. మీరు బహుమానము పొందినట్లు పరిగెత్తుడి. ప్రభు కోరిక ఏంటి అంటే, నీవు నేను వృధా ప్రయాసగా ఉండకూడదు. మన జీవితం మొత్తం ఏదో అందరిలాగా మనము ప్రభుని గుర్తెరిగామా, అంగీకరించామా, ఆదివారం మందిరానికి వెళ్తున్నామా, అయిపోయిందా, ఇంక ఇంటికి వచ్చేస్తామా, చంకలో బైబిల్ తీసి గూట్లో పెట్టామా, గూట్లో బైబిల్ తీసి మళ్ళీ ఆదివారం చంకలో పెట్టామా, ఇలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. చాలా మంది ఇంతే, ఆదివారం ఆ బైబిల్ పట్టుకుంటే మరలా ఆదివారమే మళ్ళీ బైబిల్ పట్టుకునేది. ఆదివారం నేను వచ్చాను, హాజరేయించుకున్నాను, వెళ్ళిపోతున్నాను. లేదా శనివారం విజ్ఞాపనకు వచ్చాను, ఆదివారం మందిరానికి వచ్చాను, ఇంకా అయిపోయింది నా భక్తి జీవితం. మళ్ళీ శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం మళ్ళీ నా భక్తి జీవితం ప్రారంభం. ఇలా నీవు నేను మనం ఎవ్వరము ఉండాలని ప్రభు కోరుకోవట్లేదు. బహుమానము పొందినట్లు మీరు ఉండాలి. చూసుకుందాం బైబిల్లో ఎవరెవరు బహుమానము పొందేలా పరిగెత్తారు, ఎవరికి ప్రభు దేని కొరకు బహుమానం ఇచ్చాడు అని కొందరు భక్తుల్ని చూసుకొని మనం ముందుకు సాగిపోదాం. మొదటగా ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాము. 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని అతనితో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. ఈ మాట వినగానే ఈ వ్యక్తి ఎవరో, ఈ సందర్భం ఏంటో మనందరికీ ప్రత్యేకించి చెప్పక్కర్లా, ప్రతి ఒక్కరికి తెలుసు మనలో. ఎవరైనా అంటే యోసేపు అని. ఆ సందర్భం ఏంటి అంటే, పోతీఫరు భార్య దగ్గర నుంచి పారిపోయాడంట తన వస్త్రాలను కాపాడుకోవడానికి. చూడండి, పరిశుద్ధతను కాపాడుకోవటానికి యోసేపు పరిగెత్తాడు. బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి అని ప్రభు చెప్తున్నాడు. దేని కొరకు పరిగెత్తితే మరి బహుమానం వచ్చింది అని మనం ధ్యానించుకుంటే, యోసేపు జీవితం మన కన్నుల ముందుంది. యోసేపు దేని కొరకు పరిగెత్తాడు? యోసేపు నిండు యవ్వనంలో ఉన్నాడు. యోసేపుని ఆ సందర్భంలో చూసుకుంటే అక్కడ ఎవ్వరు లేరు చూసేవారు, హెచ్చరించేవారు, తల్లిదండ్రులు, లేదంటే మరి హెచ్చరిక వాక్యాలు అందించే దైవజనులు, మందిరం ఏమీ లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు యోసేపు క్యారెక్టర్ ఎలా ఉంది మనం చాలాసార్లు ధ్యానించుకుంటాము. నేటికి కూడా యోసేపు జీవితం అయిపోయి కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయినాయి కానీ యవనస్తులు కూడిక గాని ఏం మొదలు పెట్టినా సరే యోసేపుని మరి జ్ఞాపకం చేసుకోకుండా ప్రసంగించలేము చాలా వరకు. అవును కదా, నిజమే. యోసేపు నిండు యవ్వనంలో తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి పరిగెత్తాడు. ఈ రోజు మనలో కూడా చాలా మంది చెప్తారు, మొన్న ఒక ఆమె అంటుంది, అంటే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు అనే వాక్యం మనందరికీ తెలుసు కదండి. నాకు మొన్న ఒక సందర్భం విన్నాక అనిపించింది, నిజమే, విశ్వాసికి వేశ్యదారికి కూడా పొత్తు కుదరదు. విశ్వాసికి దిగజారిపోయిన భక్తి జీవితంలో ఉన్న వారికి కూడా పొత్తు ఎప్పటికీ కుదరదు. విశ్వాసికి లోక భ్రష్టత్వంతో రాజీ పడిపోయి లోకంలో ఏకమై జీవించే వారికి ఎప్పటికీ పొత్తు కుదరదు.
నలుగురిలో ఉండి పరిశుద్ధతను కాపాడుకోవడం అంటే నలుగురిలో నువ్వు కూర్చున్నావు, వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు, మనము మందిరానికి వెళ్తున్నావా? ఆ మంట సినిమా పెట్టగానే అడు తిరిగింది. అదేం పెద్ద సినిమా కాదు, తల్లి గురించి తీసిన సినిమా. తల్లి ఒక్కటే ఉందా? తల్లి బిడ్డ ఇంక వీళ్ళనే చూపిస్తున్నారా? పాపముతో రాజీ పడిపోయి దానికి సమర్థించుకునే మాటలు చెప్పడం అవుతుంది. నిజమే, పరిశుద్ధతను కాపాడుకోవటానికి పరిగెత్తిన యోసేపుకి నిందలే వచ్చాయి, అవమానాలే వచ్చాయి, శిక్ష వచ్చింది. ఆ రోజుల్లో యోసేపు అందరి దృష్టికి మరి ఆ సందర్భంలో మనం చూసుకున్నట్టయితే యోసేపు అందరి దృష్టికి మరి పాపము చేసిన వాడు, నేరస్తుడు. కానీ యోసేపు నీతిని సూర్యకాంతిగా దేవుడు వెలిగింపజేస్తూనే ఉన్నాడు నేటికి. ఒకవేళ అందరిలో కూర్చున్నప్పుడు అందరి వలె మరి మాట్లాడట్లేదని, లోకంలో ముచ్చట్లకి నీవు వెళ్ళట్లేదని, లేదంటే నీ సమయాన్ని వృధాగా అక్కడ ఇక్కడ గడుపుకోకుండా మరి ఇలా జూమ్ కాల్ ప్రేయర్స్ లో, ప్రేయర్ టవర్స్ లో ఉన్నావని, ఒకవేళ ఆ ఒక్కటే భక్తురాలమ్మా, ఆ ఒక్కటే భక్తి చేస్తుందమ్మా, మేము ఊరిని చేసేది భక్తి కాదమ్మా, చాలా మంది ఇలాంటి డైలాగ్లే కొడతా ఉంటారన్నమాట. ఈ మధ్య ఒక వృద్ధురాలు చెప్తుంది, శుక్రవారం సిస్టర్స్ మీటింగ్ లో చెప్తా ఉన్నామా, ఆమె జీవితం అంతా, అమ్మా నేను నా జీవితం అంతా ఎలాగో జీవించేసా, ఇప్పుడు నన్ను ప్రభు దర్శించాడు, నేను మందిరానికి వస్తున్నాను, నేను అనుకున్నాను ఆ పొలం పనులు చేసుకొని బ్రతికిద్ది, తప్పేం లేదు, ఎవరు చేసుకునే పనులు. శుక్రవారము ఆదివారము నేను మందిరానికి రావాలనుకున్నా, అంతేకాదు నేను పొలం పనుల్లో పచ్చాకు పంటకు మాత్రం వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నానమ్మా. నిర్ణయం తీసుకున్నాక మా చేను ఆయన అంటే ఎప్పుడు వాళ్ళ చేనుకి, వాళ్ళ పొలంలో పనికే ఈమె వెళ్తూ ఉండేదన్నమాట. ఆయన వచ్చి పిలిచాడు, పెదమ్మా ఏంది నువ్వు పనికి రావట్లేదంటే, బాబు నువ్వు పచ్చాకేసావు, దానికి నేను రాకూడదు అనుకున్నా, నీవు అయిపోయి పీకేసి వేరే పంట ఏదైనా వేసినప్పుడు నేను నీ పొలంలో వస్తా గానీ రాను అంటే, ఒక అన్యుడంట ఒక్కసారితో ఆగిపోయాడంట. వీళ్ళందరికీ అంటే కూలి వాళ్ళందరికీ ఒక మేస్త్రి ఉంటారు కదా, ఒక పైన వాళ్ళు ఉంటారు కదా, ఆమె అన్యురాలు కాదు, ఒక అన్యుడు ఒక్కసారికి చెప్పగానే ఆగిపోయాడంట. ఏదో పెద్దమ్మ రాననుకుందంట్లే, పెద్దమ్మని మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఇంకో పంట వేసినప్పుడు ఎప్పుడు ఆమె వచ్చిద్ది అనుకున్నాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. కానీ ఈ అందరికి పైనుండే మేస్త్రి ఉన్నిద్ది కదా, ఈ కూలి వాళ్ళందరినీ నడిపించి ఆమె పని వాళ్ళందరినీ పొలానికి తీసుకెళ్లి ఆమె ఉన్నిద్ది కదా, జీతాలు ఆమెకు తీసుకొచ్చి ఇస్తారు ఆ పొలంలో ఉన్న యజమానులు, ఆ కూలిని అందరికి పంచిద్ది. ఆ స్థానంలో ఉన్నావంట. అంటే నువ్వు ఒక్కదానివి చేసేదే భక్తా? మేము వెళ్ళట్లేదా మందిరానికి? నువ్వు ఎప్పటి నుంచి వెళ్తున్నావు, మేము ఎప్పటి నుంచి వెళ్తున్నాము? నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివావా? నేను వాక్యం అందిస్తా, పాస్టమ్మ గారు వాక్యం చెప్తుంటే నువ్వేరేదైనా చదివావా? నువ్వేమో చేసేది భక్తను, మేము చేసేది భక్తి కాదా అని అనేక రకాలైన మాటలు అందమ్మా, నేను రావట్లేదని. ఆ మాటలు విన్న తర్వాత మా కుమారుడు కూడా 2-3 రోజులు మరి నా మీద సొనిగాడు. అయినా కానీ లెక్క చేయకుండా ఎవ్వరు ఎన్నన్నా సరే నేను వెళ్ళలేదు, వెళ్ళకూడని దానికి వెళ్ళలేదు, వేరే పని ఏదో చేసుకుంటాను అని చెప్పినప్పుడు నిజమే అనిపించింది. అప్పుడు నేను అన్న మాట ఏంటి అంటే, ఆమెతో ఆ సందర్భంలో నాకు అనిపించింది, పరిశుద్ధతను కాపాడుకోవడానికి, ప్రభువుకి నచ్చినట్టు బ్రతకడానికి ఒక నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకతలే వస్తాయి. ఎందుకు అంటే సింపుల్, మనం పరలోకంలో లేము, భూలోకంలో ఉన్నాము. పరలోకం వెళ్ళాక దానికి బహుమానం ఇస్తాడు ప్రభు. ఎన్ని మాటలన్నా, ఎంతమంది త్రోవ తప్పించే వాళ్ళన్నా మరి నిజమే కదండి, తెలియని వాళ్ళు అలాంటివి చెప్తే అంతేలే బైబిల్ చదువుతున్న ఆమె వెళ్తుందంటే ఇదేం తప్పు పని కాదులే అని వెళ్ళేది. అలా కూడా కాకుండా ఎవరు చెప్పినా సరే నా బిడ్డ చక్కగా అనుకున్న మాటకి నేను చెప్పిన మార్గంలో ఉంది అని బహుమానం ఆ రోజు వచ్చింది. కానీ భూలోకంలో ఉన్న నాళ్ళు పరిశుద్ధతను కాపాడుకోవడానికి మన నోటిని అదుపులో పెట్టుకుంటే, అందరిలాగా అరవకపోతే, అందరిలాగా మాటకి 4 మాటలు చెప్పకపోతే ఓర్పు మంత్రాలు అని ఎవ్వరు అనరు. వాళ్ళు అనే మాట ఏందో తెలుసా? చేత కాదు. నేను ఒక మాట అంటే తిరిగి సమాధానం చెప్పేది అమ్మ లేక నోరు మూసుకొని ఉంది. లోకం దృష్టికి నోరు మూసుకొని ఉండటం అవుతుందేమో గాని, మనల్ని చూస్తున్న అగ్ని జ్వాల వంటి నేత్రాలు కలిగిన దేవాతి దేవుని దృష్టికి అది చేతగానితనం కాదు. నా బిడ్డ నా వాక్యం అనే చిక్కముతో తన నోటిని ఆపివేసుకుంది అనుకుంటాడు. నా బిడ్డ
నా వాక్యానికి భయపడి మాదిరికరమైన బ్రతుకుని బ్రతకడం అలవాటు చేసుకుందే తప్ప భక్తిహీనులు బుద్ధిహీనులు నోరు జారినట్టు భక్తిహీనులు బుద్ధిహీనులు మరి మందిరానికి వచ్చినప్పుడు ఒకలా మందిరం తర్వాత మరి ఇష్టమైన వాటి ముందు చూపులు బారేసుకోవడం ఇష్టమైన వాటి ముందు కూర్చొని వారి పరిశుద్ధ జీవితాన్ని చెడగొట్టుకున్నట్టు నా బిడ్డ చెడగొట్టుకోలేదు అని మనకి మెప్పు మహిమ ప్రభు ఇస్తాడు. పరిశుద్ధతని కాపాడుకోవటానికి మనం పరిగెత్తితే మనకి బహుమానం సిద్ధంగా ఉంటదంట. యోసేపు తన జీవితంలో పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు యోసేపు పరిశుద్ధతను కాపాడుకోవటానికి పరిగెత్తాడు. యోసేపు జీవితం మనం చూసుకున్నట్టయితే దానికి ప్రతిగా పరలోకం వెళ్ళాకే కాదు ఈ లోకంలో కూడా ఆయన బహుమానంగా ఏమేం పొందుకున్నాడో మన అందరికీ తెలుసు. అదంతా చూసుకుందాం త్వరగా ఇంకొకరి గురించి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం చూసుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 47వ వచన భాగం చదువుకుందాం. సంఖ్యాకాండము 16:47 చదువుకుందాము. మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలవబడగా తెగులు ఆగిపోయెను. లాస్ట్ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 48వ వచనం. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలువబడగా తెగులు ఆగెను. ఈ సందర్భం మనందరికీ తెలుసు. మోషే అహరోనులను దేవుడు నిలవబెట్టి వాడుకుంటుంటే కోరహుతో కూడా ఇంకో గుంపుని ఏర్పరచుకొని ఎదురు తిరిగినప్పుడు దేవుని కోపము దేవుని ఉగ్రత ప్రచండమైన అగ్ని దిగొచ్చినప్పుడు కోరహు సంబంధులు కాలిపోయినప్పుడు కోరహుని భూమి నెరవిడిచి మరి ప్రాణంతో ఉండగానే మరి పాతాళంలోకి భూమి నోరు తెరిచి మింగేసినప్పుడు ఆ తర్వాత ప్రజలు దాన్ని కన్నులారా చూస్తూనే మరలా మోషేకి అహరోనికి విరోధంగా పోగుపడ్డారు. ఏమంటున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే 41వ వచనం చూద్దాం. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచ్చు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. ఎవరిని చంపేశారంట? యెహోవా ప్రజల్ని. ఎవరు చంపారంట? మోషే అహరోనులు చంపారా? వీళ్ళందరూ చూడలేదా? ఎవరు మంటేశారు? ఆకాశం నుంచి సాక్షాత్తు అగ్ని దిగిరాటం వీళ్ళు చూశారు. భూమి సాక్షాత్తు నోరు నెరవిడిచినట్టు వారిని మింగివేయటం చూశారు. అది మోషే అహరోనుల కార్యమా? వారేమన్నా కొరడాలతో కొట్టి గాని రాళ్లతో కొట్టి గాని చంపేశారా? కాదు కదా. దేవుడే వారిని శిక్షిస్తే చూశారు. కానీ మరలా ఆ శిక్షకు కారణం కూడా వాళ్ళు చూశారు. దైవజనులకు వ్యతిరేకంగా దైవజనులకి ఎదురు తిరగడం వల్ల వారి మరణం వచ్చిందని చూశారు. అంత తెలిసే మరలా చూడండి విరోధంగా పోగయి మోషే అహరోనుల మీద సనగటం ప్రారంభించినప్పుడు దేవుని కోపం మరలా రగులుకుంది. మరలా తెగులు ప్రారంభమైంది. అప్పుడంట మోషే చెప్పినట్లు అహరోను ధూప వేదిక ఆ పాత్ర తీసుకొని వెళ్ళి ప్రభువుని శాంతి పరుస్తా ఆయన చనిపోతున్న వారికి బ్రతికున్న వారికి మధ్యలో నిలబడ్డాడంట. చూడండి ఇక్కడ వారిద్దరి ఒక పరిచర్య. మోషే చెప్పే పరిచర్యలో ఉన్నాడు, అహరోను అక్కడ ఆ సందర్భంలో చేశాడు. నేనైతే అహరోను స్థానంలో నేనున్నట్టయితే ఓ పక్క తెగులు మొదలు పెట్టింది. తెగులు చేత మనుషులందరూ మరి కూలిపోయి ఎక్కడికక్కడ కూలబడి చనిపోతూ ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఆ తెగులు వల్ల నాకు ఏదైనా ప్రాణాపాయం జరిగింది, నాకు ఏదైనా అవ్వరాంది అయిద్ది. నువ్వు చెప్తే నేను చేసేదేంటి? నువ్వు చెప్పేదాను నేనేమన్నా నేను కింద పని వాడినా? నేను చేసేదా? కావాలనుకుంటే నువ్వే ఆ పాత్రని పట్టుకొని నువ్వే ఆ ధూపాన్ని వేయి, నువ్వే వెళ్ళు వాళ్ళ మధ్యకి. నువ్వు ఆర్డర్ వేస్తే నేను చెయ్యాలా? నువ్వు చెప్పిందల్లా నేను చెయ్యాలా? నేను ఏమన్నా నీ కింద పనివాడినా అనేదాన్నేమో నేనైతే అహరోన్ అయితే. కానీ అహరోన్ అలా అనలా.
మోషే చెప్పగానే మోషే నోటి నుంచి రాగానే వెంటనే అదిగో ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో ధూపము వేసి సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటం మొదలు పెట్టాడు. ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తం అహరోను వెళ్ళాడు? తన మీద నిందలు వేసిన వారి నిమిత్తం. ఎవరు బ్రతకాలని ఆయన చనిపోయినా పర్వాలేదు అని ఆ తెగులు ఉన్న ప్రాంతంలోనే చూస్తూ అక్కడికి వెళ్ళాడు. వారి మీదకి వ్యతిరేకంగా నిందలు వేసిన వారిని, వారి మీద వ్యతిరేకంగా పోగైన వారు బ్రతకాలని. నేనైతే అహరోను స్థానంలో, మోషే స్థానంలో నేనుంటే నేను అనుకునేదాన్ని, చూసావా నా జోలొస్తే ఇలా ఉనిద్ది, చూసావా నన్ను అనరాని మాటలు అంటే మిగిలిన వాళ్ళందరూ చూడండి ఇలాగే తెగులు చచ్చి పడిపోతారు, నా పక్షాన దేవుడున్నాడు, నేను సామాన్యమైన వ్యక్తిని కాదు అని నన్ను నేను హెచ్చించుకునేదాన్నేమో. నేనైతే వాళ్ళు చనిపోతుంటే సంతోషించేదాన్ని, భక్తిహీనులకు రావాల్సిన తీర్పు వారికి వచ్చింది అనుకునేదాన్నేమో. కానీ అహరోను చూడండి, అహరోను మోషే అలా కాదు. ఎవరైతే వారి మీద నిందలు వేశారో, ఎవరైతే అనేక మార్లు వారిని ఇబ్బందుల పాలు చేశారో, వారిని నానా మాటలని వారిని గౌరవించకుండా ఎప్పటికప్పుడు వ్యతిరేకంగా పోగయ్యి ఎప్పటికప్పుడు వారిని అనేక రకాలుగా హింసించిన వారు బ్రతకాలని ఆయన కూడా చావుకి సిద్ధపడి మరి అహరోను ధూపార్తిని చేపట్టుకొని చనిపోతున్న వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడ్డాడంట. అహరోను పరుగు చూడండి, ఎవరు బ్రతకాలని పరిగెత్తాడు? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతే కదా. ఆయన మీద ఉమ్ములు వేసిన వారు బ్రతకాలని, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. శాశ్వతుడైన ఆయన ప్రేమ కూడా అంతే కదా. ఇక్కడ అహరోనును కూడా మనం చూస్తున్నాము. అహరోను ఎవరి కొరకు పరిగెత్తాడు? అహరోను ఎవరి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు? అందుకే అహరోను గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆయన యాజకులలో మోషే అహరోనులు రెండిరి, ఆయన నామమున ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను అని. అహరోను గతించిపోయి అనేక సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయిపోవచ్చు, కానీ అహరోను పరుగుని మాత్రం ప్రభు మర్చిపోలా. అహరోను ప్రేమని ప్రభు మర్చిపోలేదు. ఒకవేళ ఈ రోజు నువ్వు నిందిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే కొద్ది వారిని మీద నిందలు వేస్తూ ఉన్నారేమో, నిన్ను అనేకన్నారేమో, వారికి నువ్వు చాలా సార్లు మేలు చేసినా, వారిని ద్వారా మేలు పొందుకున్నా సరే తిరిగి నీకు కీడు చేస్తున్నారేమో, తిరిగి నీ సాక్షి జీవితాన్ని చెడగొట్టే విధంగా నీ మీద మరి అనేక రకాలైన దూషణలు మాట్లాడుతూ నిన్ను హేళన చేస్తున్నారేమో, నిన్ను అవమానిస్తున్నారేమో, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు సమస్తమును చూస్తున్నాడు. నీవు చేసిన మేలును ఆయన చూశాడు. అహరోను చేసిన ఆ త్యాగాన్ని, ఆ పరుగుని, ఆ పరిచర్యని దేవుడు చూసి మర్చిపోలేదు. దేవుడు అహరోనికి బహుమానాన్ని ఇచ్చినట్టే ప్రభు మనకు కూడా బహుమానాన్ని నీకు మనకి సిద్ధపరిచి ఉంచుతాడు. దేని కొరకు పరిగెత్తాడు అహరోను? వారి చావుని కోరుకున్న వారు బ్రతకాలని. దేని కొరకు పరిగెత్తాడు అహరోను? వారి మీద నిందలు చేసిన వారు బ్రతకాలని. దేని కొరకు పరిగెత్తాడు అహరోను? వారికి విరోధంగా పోగైన వారు బ్రతకాలని అహరోను పరిగెత్తాడు. ఈరోజు నీలో ఆ పరుగుందా? నాలో ఆ పరుగుందా? మనలో ఆ పరుగుందా? చూసుకోవాలి. మన మీద లేదంటే మనకి వ్యతిరేకులైన వారికి ఏదైనా సరే కీడు జరిగితే, లేదంటే ఏదైనా ఆపద వస్తే, ఏదైనా వారు బాధలో ఉంటే సంతోషించే మనస్సు మనలో ఉంటే మన పరుగు బహుమానం పొందేదిగా ఉండదు. ప్రభు కోరుకుంటున్నాడు, నీవు బహుమానము పొందేటట్లు పరిగెత్తు. అవునా, నేను ఎలా పరిగెత్తే బహుమానం వచ్చిద్దయ్యా, నేనేం చేస్తే బహుమానం వచ్చిద్దయ్యా అంటే దేవుడు అహరోను జీవితం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డ, నీ మీద, అందుకే బైబిల్ గ్రంథంలో కూడా నిన్ను హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి, వారిని క్షమించమని మీరు అడగండి అని దేవుడు కూడా అనేక చోట్ల వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అహరోను జీవితం ద్వారా సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు విరోధులైన వారికి ఏదైనా బాధ కలిగితే, నీ మీద నిందలేస్తున్న వారికి, నీ కీడు కోరుకున్న వారికి, నీ నాశనాన్ని కోరుకున్న వారికి ఏదైనా బాధ కలిగితే నీవు వారి కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయి.
ఆ ఆ జీవితానికి లేదంటే ఆ ప్రార్థనకి బహుమానం వచ్చింది అని చెప్తున్నాడు. బహుమానం పొందేలా అహరోను పరిగెత్తాడు. అహరోను తనకు విరోధులైన వారికి మరి శిక్ష వస్తుంటే సంతోషించిన వాడు కాదు. ఎంతలా మరి ఎంతలా తెగించాడు అంటే అహరోను ఆ సందర్భంలో మరి ఆ తెగులు నాకు కూడా సోకితే నేనేం కావాలి అని తన నిమిత్తం ఒక్కసారి కూడా ఆలోచించుకోలేదు. అనేక రకాలైన అంశాలు మరి మోషే అహరోనుకి చెప్పినట్టే అనేక రకాలైన అంశాలు మరి మన చెవికి వస్తున్నాయి, మనల్ని చేరుతున్నాయి. వాటి కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నామా? ఆ దైవజనులు వాళ్లే చేస్తారులే, ప్రార్థన చేయాల్సిన పని వాళ్ళకేగా, మనకేముంది అని అనుకుంటున్నావా? లేదంటే విని వదిలేసే వారంగానో, మర్చిపోయే వారంగానో, అశ్రద్ధ చేసే వారంగానో మనం ఉంటున్నామా? పరీక్షించుకోవాల్సిన సమయం. బహుమానము పొందేలా పరిగెత్తాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకో మాట చూసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి. ఇంకో మాట చూసుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము చూసుకుందాము త్వరగా. యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనం చూసుకుందాం. యోహాను సువార్త 4:48. నలభై ఒకటి, క్షమించాలి, 4:41. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన బాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముచున్నామనిరి. ఎవరిమా? మనందరికీ తెలుసు కదా, చాలా పరిచయం ఉన్న స్త్రీ సమరయ స్త్రీ. మనందరికీ చాలా పరిచయమే. ఎప్పుడు కనిపించింది? మీలా జూమ్ లో కనిపించింది అని అడగవాకండే. బైబిల్లో మనం అనేక రకాలైన వాక్యాల ద్వారా, బైబిల్ చదవటం ద్వారా ఈమెను గురించి మనకి తెలుసు. 28వ వచనం కానీ మనం చదువుకున్నట్టయితే, ఆ స్త్రీ తన కుండని విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. మనందరికీ తెలుసు, ప్రభువే ఈమె దగ్గరికి రావడం, ఒక యాకోబు బాయి అనే ప్రాంతంలో మరి ప్రభువుని ఈమె కలుసుకోవడం, ఆ సందర్భం అంతా మనకు తెలుసు. వచ్చేటప్పుడేమో కుండను తీసుకొని వచ్చింది. దేవుడు ఆమెను కలుసుకొని దేవుడితో సంభాషణ తర్వాత ఆ కుండని విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిందంట. ఇంతకు ముందు ఊర్లోకి వెళ్ళడానికి ఆమెకు మొహం జల్లదు, మనకందరూ తెలుసు కదా. అందుకే మిట్ట మధ్యాహ్నం పూట బాగా ఎండవేళలో బావి దగ్గరికి నీళ్ళకు వచ్చిందామ. అందరూ సాయంకాలం చల్లబూటో లేదంటే మార్నింగ్ టైంలోనో మరి నీళ్లు తీసుకోవడానికి వస్తారు. కానీ ఈమె ఇంతకు ముందు ఊర్లోకి వెళ్ళడానికి మొహం జల్లదు. ఊర్లో మనుషులందరికీ ఆమె మొహం చూయించడానికి సిగ్గుగా, అవమానంగా ఫీల్ అయ్యామా. ఇప్పుడు అదే స్త్రీ తన కుండని విడిచిపెట్టి పరిగెత్తారు అని రాయలేదులేండి, ఊర్లోకి వెళ్ళింది. ఏం చేస్తుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి మీరు చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పి ఊర్లో ఉన్న జనాలందరినీ పిలుచుకొచ్చిందంట. ఒక సాక్ష్యం మొన్న మధ్య ఒక కృతజ్ఞత కూడికలో దైవజనుడు చెప్తున్నాడు. ఒక తల్లి మరణించింది. సో కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కృతజ్ఞత కూడికి పెట్టించుకున్నారు. జ్ఞాపకార్థ కూడికి పెట్టించుకున్నారు. మరణించిన తర్వాత మరి జ్ఞాపకార్థ కూడికి పెట్టించుకొని వారందరినీ పిలుచుకున్నప్పుడు ఆ దైవజనుడు చెప్తున్నాడు, ఈ రోజు నేను ఒక దైవజనుడిగా ఉన్నాను అంటే, నా కుటుంబం రక్షణ పొందింది అంటే ఈ తల్లి గారే కారణం. ఆ మంట మందిరానికి వెళ్ళి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘములో కొనసాగుతున్నప్పుడు ఆమె మైండ్ ఎలా ఉండేది అంటే, తనకి తెలిసిన వారిని మందిరానికి రమ్మని ఆహ్వానించేదంట. వారి యొద్దకి మరి హౌస్ విజిటింగ్ అని దైవజనులు వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ చూపించిన వారి దగ్గరికి, ఎవరి అయితే సమస్యలు ఉన్నాయో వారి దగ్గరికి తీసుకెళ్లి మరి ప్రార్థన చేయించినప్పుడు, ఒకసారి రామ్మ మందిరానికి, బాబుకు బాగాలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బాబుని తీసుకొని రమ్మ అని ఆహ్వానించిన వాళ్ళు ఎవరైనా సరే రావాలి అనుకుంటే
వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ దైవజనుడి తల్లి మారు మనసు పొందక ముందు, వీరి కుటుంబము మారు మనసు పొందక ముందు, మందిరానికి రాకముందు దైవజనుడు అన్నాడమ్మా, అమ్మ రేపు ఆదివారం నువ్వు కూడా ఈమెని నువ్వు వస్తా కలుపుకొని తీసుకురా అని చెప్పినప్పుడు సరే వస్తానంది. ఈవంట ఆ రోజు ఆ జ్ఞాపకార్థం పెట్టించుకున్న ఆ తల్లి మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళింది, ప్రభు నందు నిద్రించింది, వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినా సరే ఆమె జీవితం గురించి దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు నా తల్లి భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నప్పుడు దైవజనుడు మందిరానికి వచ్చి మా అమ్మని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఈ ఈ పిన్ని ఎలా చేసింది అంటే, నా తల్లి ఆదివారం పని మానుకున్నా సరే, ఆదివారం రోజు చేసే డ్యూటీ కావచ్చు, మరి పొలం పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ మానుకున్నా సరే లేట్ గా పని చేసుకునిద్దంట. మందిరానికి లేట్ అయిపోద్దేమోనని ఆ స్త్రీ వాళ్ళ ఇంట్లో ఉన్న అంట్లన్నీ అంతే ఉంచుకొని, నువ్వు మందిరానికి వస్తానన్నావుగా వదినా, నువ్వు రెడీ అవ్వు, ముందు నువ్వు స్నానం చేసి నువ్వు రెడీ అవ్వు, నేను దోముతా ఈ అంట్లు, ఈ 4 అంట్లు ఏముంది, ఒకవేళ ఈ వెళ్ళేసరికి బట్టలు జాడిస్తుంది అనుకో, ఆ చేతిలో బట్టలు తీసుకొని నేను బట్టలు జాడిస్తాను, నేను ఈ బట్టలన్నీ నేను ఉతుకుతాను, కానీ నువ్వు కానిచ్చి రెడీ అవ్వు, వెళ్దాం, లేటు కాకుండా వెళ్దాం, వాక్యం ఇందువు, దైవజనులు సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తారు, నీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తారు అని తొలి దినాల్లో క్రీస్తు దగ్గరికి రావడానికి అంత ఆసక్తి లేని దినాల్లో మా ఇంట్లో అంట్లు తోమడానికి కూడా సిగ్గుపడలేదు. ఈ రోజు నా కుటుంబం రక్షణలోకి వచ్చింది అంటే ప్రభు ప్రేమని ఎలా చూయించిందంటే క్రియల్లో చూయించింది. ఈ రోజు దాని కొరకైన గొప్ప బహుమానాన్ని పొందడానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అని దైవజనుడు చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడు ఆ తల్లి గురించి. ఈ సమరయ స్త్రీ విషయంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఈమె జీవితం అంతా పాపములో ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. ప్రభుని మరి దర్శించినప్పుడు గుర్తెరిగిన వెంటనే ఈమె చేస్తున్న మాట, అప్పటిదాకా తన పాప జీవితాన్ని ఒప్పుకున్నది కాదు. మనం చదువుకున్నట్లయితే నువ్వు వెళ్ళి ఇక్కడ చూసుకుందాము 17వ వచనము 16 నుంచి, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పగా, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, అప్పటిదాకా ఎలా ఉంది, కవర్ చేసుకుంటుంది తన జీవితాన్ని. ప్రభు దర్శించక ముందు, మనోనేత్రాన్ని వెలిగించక ముందు కవర్ చేసుకుంటుంది ఆమె పాపాన్ని. అయితే ఎప్పుడైతే ఇదిగో ఈయన క్రీస్తు అని గుర్తెరిగిందో, అప్పుడు ఆమె అంటుంది, ఒక్క దేవుడి దగ్గర కాదు ఈమె ఒప్పుకుంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్తున్నాడు, ఈయన చూడటానికి మీరు కూడా రండి. చూడండి ఎంత చక్కని మార్పు ఈ స్త్రీ జీవితంలో వచ్చిందో. ఈ స్త్రీ దేనికోసం వెళ్ళింది? తన సంపాదన కోసమో, ఇంకో దానికోసమో ప్రభు దగ్గరికి అనేకులు వస్తే ఆమెకేమి రాదు కదా. దేనికోసం వెళ్ళింది? మరి మనం అలా ఉన్నామా? బహుమానము పొందినట్లు పరిగెత్తుడి అని ప్రభు చెప్తున్నాడు. ఈ స్త్రీ వలె మందిరానికి అనేకుల్ని పిలుచుకొచ్చే వారం వలె మనం ఉన్నామా? అనేకుల్ని వాక్యం వినడానికి, లేదంటే మన ఇంటికి దైవజనురాళ్ళు వచ్చినప్పుడు సమస్యల్లో ఉన్న వారిని దేవుని దాసుల దగ్గరికి తీసుకొచ్చే వారం వలె మా కుటుంబంలో కూడా ఒకరోజు ఇలా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు, అప్పుడు ఇలా విడుదల పొందాము అని అనేకులకు సాక్ష్యంగా మనం ఉండగలుగుతున్నామా? చూసుకోవాలి. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక ఆయన పరిగెత్తాడు, మనందరికీ తెలిసిన వ్యక్తి. ఎవరైనా? గెహజీ పరిగెత్తాడు. మొదటి రాజుల గ్రంథం 5:20లో, అయ్యో నా యజమానుడికి దేనికి మనస్సు లేదంట, ఇవన్నీ కానుకలు తీసుకోవటానికి మనస్సు లేకపోయినే యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని వెళ్ళి తీసుకుంటానన్నాడు. ఆయనకి ఏమైనా తక్కువ ఉందా? ఒక్క మాటతోనే ఎన్నో కుండల నూనె నింపిన దైవజనుడు ఆయన దగ్గర ఉన్నాడు. ఒక ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదాల పుట్ట లాంటి ఒక దైవజనుడి దగ్గర ఉన్నాడు. ఆయన జీవితానికి కొరత అనేది ఏది ఉండదు. ఇంకా ఒక ప్రవక్తల్లో ఒక శిష్యుడు మరణిస్తేనే మన అందరికి తెలుసు కదా, ఆ భార్య వచ్చి అయ్యో అప్పులవాడు పిల్లల్ని తీసుకెళ్తున్నాడంటే ఎలీషా చేసిన కార్యాలన్నీ కళ్ళారా చూసిన వ్యక్తే.
ఎలీషా ద్వారా ప్రభు జరిగించిన ప్రతి దేవుడు చేసిన ప్రతి కార్యము కళ్ళారా చూసిన వ్యక్తే. కానీ దేని కొరకు పరిగెత్తాడు? ఎలీషా వద్దు అన్నాడంటే, నా దైవజనుడు వద్దు అన్నాడంటే అందులో ఆనందం లేదు. అందులో మరి అది ఎంత సమృద్ధి అయినా సరే అది దేవుని చిత్తము కాదు అని గ్రహించలేకపోయాడు. వ్యర్థమైన దాని కొరకు యెహోవా జీవంతో నేను పరిగెత్తుకుంటా వెళ్ళి దాన్ని తీసుకొస్తానని పరిగెత్తాడు. కానీ ఈ స్త్రీ తన బ్రతుకును మార్చుకున్నాక దేని కొరకు వెళ్ళింది? అనేకులకు నువ్వు ప్రభు దగ్గరికి నడిపించడానికి వెళ్ళింది. ఎలీషా అయితే ఏలియా దుప్పటి తన మీద పడగానే తన తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వచ్చేస్తానయ్యా అని సేవా పరిచర్య కొరకు పరిగెత్తాడు. గొప్ప బహుమానం ఆయన పొందాడు. ఎలీషా చనిపోయిన తర్వాత మనందరికి తెలుసు కదా, ఆ మృతదేహం తగిలే అనేకులు బ్రతికారు. అంత గొప్ప సేవ ఎలీషా ద్వారా జరిగింది. కానీ అక్కడే శిష్యుడుగా ఉన్న గెహజీ దేని కొరకు పరిగెత్తాడు? ఈరోజు మన పరుగు దేనికే ఉంది? ప్రభు పిలుస్తున్నాడు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లోకి మనం వచ్చాము. ఎక్కడ చూసినా రాకడ సంభవాలు జరుగుతున్నాయి అని మనం చెప్పుకుంటున్నాము. కానీ మన పరుగు దేని కొరకు ఉంది? పరిశుద్ధతను మనం కాపాడుకోగలుగుతున్నామా? నలుగురిలో కూర్చున్నప్పుడు, లేదంటే మరి ఆ ఇంట్లో, లేదంటే మనం కూర్చున్న దగ్గర అందరూ విశ్వాసులే ఉండాలని లేదు. అందరూ ప్రత్యేకింపబడిన జీవితం జీవించేవారనే కాదు. అందరి మధ్యలో ఒకరిలా ఉంటున్నావా? ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? పరిశుద్ధతను కాపాడుకోవటానికైనా పరుగు, ఆసక్తి, ఆశ నీలో ఉందా? ఒక్కొక్కళ్ళు అంటారు, సీరియల్స్ చూస్తా ఆ టైంకి దైవజనుడు వెళ్తే ఇదేం పెద్ద పాపం కాదు. అంటే ఆమె చేసేదాన్ని ఎంత సమర్థించుకుంటారు అంటే ఇదేం పెద్ద పాపం కాదు. ఇందులో డాన్సులు, అల్లరితో కూడిన ఆటపాటలు అయ్యే ఉండవంట. ఇంట్లో జరిగేయో ఊరకు చూపిస్తున్నారంట. మరి మీ ఇంట్లో రోజు జరుగుతుంటే చూస్తున్నావుగా, వాటిని మళ్ళీ నోరు తెరుచుకొని దాని ముందు కూర్చొని అలా చూడటం ఎందుకు? రాజీ పడిపోయిన బ్రతుకుతూ పరిశుద్ధతను కాపాడుకోలేక దాన్ని వదిలేసి భ్రష్ట మనసుతో రాజీ పడిపోయి దాన్ని సమర్థించుకునేవారుగా అనేకులు ఉంటున్నారు ఈ అంత్య దినాల్లో. అట్టి వల్లే నీవు నేను ఉండాలని ప్రభు కోరుకోవట్లా. వారి వంటి పరుగు మనకు ఉండాలని ఆయన కోరుకోవట్లా. మన పరుగు ప్రత్యేకింపబడిన బహుమానము పొందేదై ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రియ సహోదరి, మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. అహరోను ఎవరి కొరకు పరిగెత్తాడు? తనకి విరోధుల కొరకు, తనపై నిందలేసిన వారి కొరకు. వారి మీదకి దేవుడు శిక్ష వస్తే ప్రాయశ్చిత్తం చేయటానికి పరిగెత్తాడు. మరణానికి కూడా తెగించాడు ఆ సందర్భంలో అహరోను అని చెప్పుకోవచ్చు మనం. గెహజీ పరుగు చూసుకున్నాం మనం. మరి అనేకుల భక్తుల పరుగులు మనం చూసుకున్నాం. మన జీవితంలో భక్తుల వంటి పరుగుందా? గెహజీ వంటి పరుగుందా? ఎలా ఉంది మన జీవితం? 6 రోజులు పని చేసుకోమని దేవుడు చెప్పాడు, కాదన్నట్లా. 6 రోజులు పని చేసుకోమని ప్రభువే చెప్పాడు. పని చేయని వాడు భోజనానికి పాత్రుడు కాడు అని దేవుడు చెప్పాడు. పని మానేసి చాలా మంది ఏదైనా చెప్తే అన్ని చేసుకోవాలి కదమ్మా, ఏం చేసుకోకుండా మందిరంలో వచ్చి కూర్చుంటే ఎట్లా? రోజు మందిరం ఉనిద్దా? రోజు మందిరానికి వచ్చి కూర్చోమని చెప్పామా? అలా మాట్లాడతారు కొంతమంది. పరిశుద్ధతను కాపాడుకునే వారంగా మనం ఉండాలి. అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే వారంగా మనం ఉండాలి. మన పరుగు అలా ఉంటే ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడ్డప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురాలా అని మనం అనిపించుకోగలం. లేకపోతే మన భక్తి జీవితం, మన విశ్వాస యాత్రలో ఏదో మనం నమ్ముకున్నామా, మనం బాగున్నామా, మనం ప్రేయర్ టవర్ లో కలుస్తున్నామా, మరి మనము జూమ్ యాప్ లో పాల్గొంటున్నామా, మనము అంటే దేవుడు అంటాడు, స్వార్థపూరితమైన భక్తి నీదని. సోమరివైన చెడ్డదాసురాలా, ఒకరికి కూడా నా గురించి చెప్పలేదా అని, ఒకరి ఇబ్బందుల కొరకైనా నువ్వు కన్నీరు గార్చలేదా అని అంటాడు. జాగ్రత్త, అలా అనిపించుకునే వారంగా మనం ఎవరము ఉండకూడదు. మన పరుగు కూడా, మన విశ్వాస జీవితం కూడా బహుమానము పొందేదిగా ఉండాలని కోరుకుంటూ
నేను ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాము. అమ్మ ప్రార్థన ఎవరైనా చేస్తారా? చేయండి మా సరే చేస్తారులే అమ్మా. చేస్తారులే. అరుణా సురేష్ గారు ప్రార్థన నడిపిస్తారు. దానికంటే ముందు కెజాక మనకి ఏమైనా కొన్ని చెప్తారు. అక్క కెజాక ఏమైనా చెప్తారు. సరే, వచ్చిన సోదరిమణులందరికి కూడా నా వందనాలు. ప్రార్థన అంశాలు ఏదైనా ఉన్నట్టయితే చెప్పండి, నేను ఒక రెండు చెప్తాను. వైజాగ్ లో మెర్సీ తెలుసు కదండి చాలా మందికి. తనకు ఒకసారి కిడ్నీ వేస్తే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఫెయిల్ అయిపోయింది. తిరిగి రెండోసారి చేసుకోవాలా. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, రెండోసారి చేసుకోవడానికి ఒక 18 years అబ్బాయి, ఒక యాక్సిడెంట్ లో అబ్బాయి ఆన్ ది స్పాట్ చనిపోతే ఆ చిన్న బిడ్డ యొక్క కిడ్నీని తనకు వేసుకోమని డాక్టర్లు చెప్పారు. 10 లక్షల డబ్బు అవసరము. ఇంకా సమయంలో తను కొంత సేకరిస్తూ ఉంది. కొంత దేవుని బిడ్డలు ఇచ్చారు. నేను అలాగే మరొక హిందూ కాన్వర్ట్ ఆమె కూడా ఇచ్చింది. కొన్ని వేల రూపాయలు వారికి పంపబోతున్నాము. బలవంతమేం లేదు, ఎవరైనా ఆ బిడ్డకు సహకరించాలని ఆశిస్తే, ఎవరైనా మీరు కూడా అందజేస్తే మీరు కూడా వారికి సహాయం చేయవచ్చు. ఆ బిడ్డ దగ్గర ఉన్న అన్ని కూడా ఖర్చు పెట్టి చేసుకుంటా ఉంది. ఇంకా 4,38,000 రూపాయలు అవసరమైంది, 10 లక్షలు గాను. కనుక దేవుని చిత్తమైతే మీరు ప్రేరేపించబడితే బలవంతం లేదు, ఎవరైనా ఇవ్వచ్చు. ఆమె యొక్క ఫోన్పే నంబర్ కూడా నేను చెప్తాను, మీరు పంపవలసిన వారు నేరుగా మీరు పంపవచ్చు. అలాగే ప్రియులారా, మరొక ప్రార్థన అంశం ఉంది. ఎవరికైనా ఇంకా ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి. ఇంత లోపల నేను కొండమ్మనుక చెప్పండి. మా వదినకి నిన్న రాత్రి మోషన్స్ వాంతులు అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. ఆమె గురించి ప్రార్థన చేస్తా, రక్షణ గురించి కానీ వారి కుటుంబం అంతా రక్షణ ఉంది. నాకు ఇప్పుడు ఉన్నాము, హాస్పిటల్లోనే ఉన్నాము. కొండమ్మ వాళ్ళ వదిన కోసం అంటే ప్రార్థన చేయండి. ఆమె ప్రభు నమ్ముకోలేదు కదమ్మా? లేదుకా, మా కూతురు వల్ల అట్లా ఈ రక్షణ కొరకు కూడా ప్రార్థన జ్ఞాపకం చేయండి. ఆమె పేరేం పేరుమా? నర్సమ్మ నారాయణ స్వామి. నర్సమ్మ కోసం ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. అలాగా మరొక ప్రార్థన అంశము, గాస్పుల్ అసెంబ్లీలో రత్నమ్మ అనే ఒక 28 ఏళ్ళ పెళ్ళైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఈ మధ్యలో ఈవిల్ స్పిరిట్ అనగా అపవిత్రాత్మ పట్టుతున్న లక్షణాలు ఆమెలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రార్థన అంటే సాతానికి ఇష్టం ఉండదు కదా. ప్రార్థన చేస్తుంటే కూడా పనికిపోతా ఉంటుంది, సరైన తిండి తినలేకపోతుంది. ఎవరి సహకారం, పెద్దల యొక్క సహకారం ఇంట్లో లేదు. ఒకవేళ దయ్యం పట్టినప్పుడు భర్త కూడా భయపడిపోయి బోల్ట్ పెట్టేసి ఆమె ఇంట్లోనే ఉంచి బయటికి వెళ్ళిపోతాడంట. మరి ఎప్పుడో ఆయన మరి ఇంటికి వస్తాడు ఎవరి సహాయం వలన. అంతవరకు ఆమె ఇంట్లోనే ఉండాల్సిందే. ఇంట్లో భర్త కూడా ఆమెకు సహాయకరంగా అంతగా ఉండడు అని తెలిసింది. మరి మా అందరము తెలిసిన వాళ్ళందరూ కూడా గాస్పుల్ హాల్లో ప్రార్థన చేస్తున్నారు. మరి మనం అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటేనో జవాబులు మనం విన్నాం.
ప్రభువు అనేక రీతిలుగా అనేక సమస్యలు వెడగొడుతూనే ఉన్నారు. ప్రభుని మరి మనం స్తుతిస్తున్నాము. కనుక 28 చిన్న ఆమె, 2 పిల్లలు ఉన్నారు. ఈవిల్ స్పిరిట్ తో ఆమె బాధపడతా ఉంది. ఆమె పేరు రత్నమ్మ. ప్రార్థనలో మీరు కూడా సహకరించి ప్రార్థన సహాయం మా బిడ్డకు చేయాలని మనం చేస్తున్నాం. ఇవి 2 ప్రార్థనా అంశాలు. అలాగే కొండమ్మ యొక్క అత్త మరి కుమార్తె యొక్క అత్తగారికి అనగా వారి వదినకి బాగాలేదని వింటున్నాము. ఆమె రక్షణ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇవే ప్రార్థన అంశాలమ్మా. ఇంకెవరు ఉంటే చెప్పండి, లేకపోతే ఎవరికైనా ప్రార్థన చెప్తుంది సరళ చెప్తే సరే. ఇంకేం లేవు కదా అక్క? ఇంకేం లేనట్టేమో. ఎవరికైనా ప్రార్థన చెప్పు. ప్రారంభ ప్రార్థన చేసిన జయమని అక్క నేను సాయంత్రం చెప్పమ్మా. బాగాలేదక్క నాకు కానీ నిన్నటి నుంచి ఏమో ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి. నిన్నటి నుంచి బాగాలేదక్క, ప్రార్థన చేయలేక. సావిత్రి ఒళ్ళు నొప్పులు, గొంతులు అంటే కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సావిత్రి ముగ్గురు కూడా చెప్పు నాన్న. ప్రార్థన ఎవరికిను ప్రారంభ ప్రార్థన చేసిన జయమని ఆంటీకి మరోసారి వందనాలు చెల్లిస్తున్నాము. పాట పాడిన సిప్పోరాకు, అదేవిధంగా వాక్యాన్ని మనకు అందించిన సిప్పోరాకు మరోసారి వందనాలు చెల్లిస్తున్నాము. సిప్పోరా నిజంగా ఆమె ఎగ్జామ్స్ అన్ని కూడా పెద్దవాళ్ళు చెప్పవలసినవి అనమాట. తను ఇంకా ఎంగే కదా, ఎంగైనప్పటికీ యవనస్తురాలుగా ఉన్నప్పటికీ తను ఆ యొక్క వాక్యాలు తీసుకొని చెప్పిందంటే నిజంగా తనకు ఎంత డేర్ ఉందని మనం అనుకోవచ్చు. యాక్చువల్గా అవి పెద్దవాళ్ళు చెప్పాల్సిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చాలా చక్కగా చెప్తుంది. అంటే ఎగ్జాంపుల్స్ గా తీసుకున్న వాళ్ళని కూడా మంచి గొప్ప వాళ్ళనే తీసుకుంది. కాబట్టి ఈ వాక్యము మనందరికీ కూడా అది హెచ్చరింపుగా ఉండేలాగా దేవుడికి సహాయం చేసి మనకు అందించాడు. కాబట్టి తర్వాత ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. సుశీల సతీష్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. సుశీల తను ఏమన్నా ఇంకా ప్రయాణంలో ఉంటుందేమమ్మా. సరే అయితే అరుణ సురేష్ గారు ఇప్పుడు మనకు ప్రార్థన నడిపిస్తారు. వందనాలు సరేనా. ఉన్నాడక్క. ప్రభు నామములో చేరి వచ్చిన స్టేట్ ఫ్రైడ్ వారి సహవాసకుడికి వచ్చిన సోదరి మళ్ళందరికీ ప్రభు నామం వందనాలు చెల్లించుకుంటున్నాం అమ్మా. ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నిత్య నివాసైన ప్రేమను పరలోకపు తండ్రి, సమీపంకు నువ్వు దూరముగా ఉన్న మా దేవా, ప్రభువులకు ప్రభువా, నైనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి, ఇదిగో నాయన మాకందరికీ నాయన గత రాత్రి అంతా చక్కటి ఇద్దరిని అనుగ్రహించి నీ రెక్కల చాట్లో భద్రపరిచి సజీవు లెక్కలో చేర్చి మా ఆయుష్కాలాన్ని పొడిగించి నాయన నీ బిడ్డలుగా చేర్చుకుని ఈ విధాన్ని తెలియజేస్తాను. ఇదిగో నాయన అంత మాత్రమే కాకుండా ప్రభా, మరి ముఖ్యంగా తండ్రి నీ బిడ్డలతో కలిసి ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు. వాళ్ళ పనులలో వాళ్ళ బిజీ షెడ్యూల్స్ తో ఉంటుండగా నిమగ్నమైపోయి ఉంటుండగా నాయన అల్పులము అయోగ్యులము ఏ మాత్రం ఇంచుకైనా మంచికి ఎన్నిక లేని వారు నాయన పాపంలో పుట్టి కేవలం పాపంలో జన్మించిన నా మట్టుకున్నాను నాయన. ఇలాగా పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణిస్తే నా బిడ్డ అధోగతి పాలైపోతుందే. నా బిడ్డ నరకమే నా బిడ్డ గతి. నా కొరకు నాయన విడిచిపెట్టుకుని నా భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చిన ఆయన. అవునయ్యా, తైన పోయబడిన పరిమళ సువాసన గల తైలంతో నాయన మా కొరకు వచ్చిన ప్రియమైన పరలోకపు తండ్రి నాయన, నువ్వు ఆ పరిమళ సువాసన గల రక్తధారలను మా కొరకు చిందించి నీ ప్రాణాన్ని పెట్టినైనా నీ పరిశుద్ధ రక్తధారలతో నైనా మా నా పాప జీవితాన్ని కడిగి పవిత్రపరిచి 3వ రోజున మృత్యుంజయుడిగా లేచినైనా మాకు నాయన విజ్ఞాపనకర్తగా తండ్రి కుడిపాషను కూర్చొని ఎలాగున నా బిడ్డలకు ప్రార్థించడం చేత కాదో వాళ్ళు విజ్ఞాపనలు కొంతమంది చెప్పుకోలేరండి. మా నిమిత్తం నైనా అన్ని నాయన మూలికలతో మా విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త. అవునైనా మీరు నాయన పరిమళ తైలంగా పోయబడ్డారు నాయన. లేకపోతే మేము ఎలాగుండేవాడమో, మా స్థితి ఏమై ఉండేదో తండ్రి. ఆయన మీరు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి మరొకసారి 104 స్తుతులు స్తోత్రాలయ్యా. పొడలేక మేక రక్తం సరిపోదని చెప్పి తండ్రి నీ ప్రాణాన్ని నీ రక్తాన్ని మా కొరకు విమోచన క్రయధనంగానైనా
దాన్ని త్యాగం చేశారు ప్రభు. లేకుంటే మేము ఏ పాటి వారం నాయన తండ్రి అబ్బా అని పిలుచుకున్న అర్హత యోగ్యత ఏమైనా ఇంచుకైనా ఉందా తండ్రి? లేదు కదా నాయన. ఆయన అటువంటి మాకు ఒక మంచి స్థిరత్వాన్ని ఇచ్చినారు తండ్రి. నీ బిడ్డలుగా చేసుకుని, నీ బిడ్డలైతే నీ రాజ్య వారసులండి ఆయన. మాకు మంచి అవకాశాన్ని కల్పించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న అస్వస్థలు వచ్చింటే తండ్రి, మేము ఎక్కడుండేవాళ్ళము, ఏ మంచాలు ఏ కంచాలు పడిపోయి ఉండేవాళ్ళం. కానీ అలాంటి పరిస్థితుల్లో సైతం నా బిడ్డలకి నాయన నీ జీవవాక్కులను అందించాలి. నా బిడ్డలు ఏ పరిస్థితుల్లో, ఎటువంటి స్థితిలో విశ్వాసంలో బలహీనలైపోయారో, ప్రవర్తనలో తగ్గిపోయారో, పరిశుద్ధతలో తక్కువైపోయినారో, నా బిడ్డల్ని మళ్ళా సరి చేయాలని నేను నీ జీవవాక్కులతో ప్రతినిత్యము ప్రతిరోజు దాదాపు 29 జిల్లాలు, అంత మాత్రమే కాకుండా ఆయన అబ్రాడ్ లో పిల్లలు బిడ్డలు కూడా ఎంతమంది వినగలుగుతున్నారయ్యా. ఇటువంటి చక్కటి వర్తమానం నాయన మాకు అందించడం నిమిత్తం నాయన కరోనా పీరియడ్ నుంచి మాకు నాయన చక్కగా ఈ జూమ్ని ఇచ్చినారు నాయన. అందుని బట్టి మరొకసారి ఉన్నాను స్తోత్రాలు నాయన. అవును నాయన, ఎంతమంది బిడ్డలు ఇటువంటి వాక్యం వినలేకపోతున్నారేమో, గొప్ప కాదు తండ్రి నీ వాక్కులు. ఈ కడవరి దినాల్లో కాలం సమాప్తం అయిపోతున్న రోజులు ఎక్కడ చూసినా అల్లర్లు, అలజడులు నాయన, ఎక్కడ శాంతి సమాధానాలు లేవు నాయన. సమస్యలతో అతలాకుతలమైపోతున్నాయి కానీ ఆయన ఉవ్వెత్తున సముద్రపు అలలు ఎగిరినట్టు ఎగిసిపడుతున్నాయి ఒక్కొక్క జీవితాల్లో. అటువంటి జీవితాల్లో మాకు నెమ్మది అనుగ్రహించే నిమిత్తం మన రక్షకుడు మన ప్రభు వేసిన మానకు చదివితే, మానక వింటే ఆ వాక్యాల ద్వారా మనకు నెమ్మది వస్తుంది రండి అని బిడ్డలందరినీ నైనా మా ప్రాంతం వాళ్ళు కాకుండా ఇతర ప్రాంతాల వాళ్ళు చక్కగా మీరు సమకూరుస్తున్నాయన. ఇటువంటి చక్కటి నాయన ఎస్తేర్ సహవాస కూడికను నాకు మీరు ఎస్పెషల్లీ నాకు కూడా అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునయ్యా, మాకైతే సేఫ్ జోన్ లో కూర్చొని కంఫర్టబుల్ గా కూర్చొని వింటున్నాం వాక్యం. ఎంతమంది బిడ్డలు వినలేకపోతున్నారో ఈ వాక్యం కొరకు ఎట్లనైనా అయినప్పటికీ నాయన మమ్మల్ని అయినా ఈ విధంగా చేర్చి ఈ దినము తండ్రి మరి ముఖ్యంగానైనా చక్కటి వర్తమానం తండ్రి నీ బిడ్డ ద్వారానైనా సిప్పోరా ద్వారా ఎంత చక్కటి వర్తమానం ఉన్నాయినా. మేము దేనికోసం మా జీవితాల్లో నిజంగా ఆస్తి, అంతస్తు, డబ్బులు, పేరు కోసం, ప్రతిష్టల కోసం పరిగెత్తున్నాము, కానీ వాటి వల్ల ఏముంది నాయన తండ్రి అలసిపోయిన మా జీవితాలకి నేను వాడబారిన కిరీటాన్ని బహుమానంగా అందజేస్తానని చెప్పారు కదా నాయన. ఈ లోకంలో అయినా తృణీకరించవచ్చు మనుషులు. మేము ఒకవేళ మా జీవితాలు వాడిపోయి ఉంటేనైనా మమ్మల్ని అనిశము నీ వాక్యం ద్వారా చిగురింపజేసే దేవాది దేవుడు నాయన. ఆ విధంగా పడిపోయిన మా జీవితాలని, వాడిపోయిన మా జీవితాలకి నాయన చిగురింపజేస్తూ అంత మాత్రమే ఒక మంచి ధైర్యాన్ని ఇస్తున్నావయ్యా. వాడవారిని బహుమానాన్ని మీకు కిరీటం ఇస్తాను రండి నా బిడ్డల్లారని. అటువంటి నాయన ఎంతమంది ఆ కిరీటాన్ని పొందుకోవడానికి ప్రయాస ప్రభుత్వం వ్యర్థం కాదని సెలవిచ్చారయ్యా. ఆ విధంగానైనా ఎవరెవరు అలాగ పరిగెత్తారో, ఏ విధంగా నీ కొరకు పరిగెత్తిన వాళ్ళైతే నాయన వాళ్ళు ఎటువంటి బహుమానాలు పొందుకున్నారు, వాళ్ళ జీవితం ఎలాగుందో చక్కగా నీ బిడ్డ ద్వారా మాకు చూపించారు. చిన్న బిడ్డ సిప్పోరా ద్వారా నైనా అవును తండ్రి, మోషే అహరోను తండ్రి ఇంత చక్కగా వారిలో ఆ యాజకుల్లో మోషే అహరోనులుండ్రి, వారిలో ప్రార్థనాపరుడైన సమయాలు ఉండే నేను కీర్తనలో సెలవిచ్చారు కదా నాయన. నిజంగా ఇంత చక్కగా తండ్రి మేమైతే మా జీవితాల్లో చిన్న కష్టం వచ్చినా అబ్బా ఏమి దేవుడు అనుకున్నా, కానీ వాళ్ళ మధ్యలో ఎంత చక్కగా నిలుచుకున్నారు తండ్రి. నిజంగా నాయన వాళ్ళ నిమిత్తం వాళ్ళు ఎంతగా నిందలు వేశారు, ఎంతగా మాటలు మాట్లాడారు. ఆయన దుపార్తి చేత పట్టుకుని ఆయన చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడ్డాడు. ఎంత గొప్ప ఆధిక్యత అయ్యా, నేను పోతే పోయినాను అనుకున్నాడు. అటువంటి ధైర్యాన్ని మాకు ఇటువంటి కడవరి దినాలలో సమస్యలతో నాయన చిన్న చిన్న జబ్బులు వచ్చినప్పటికీ కుటుంబంలో ఎవరికి వచ్చినా ఎంతగానో నలిగిపోతున్న జీవితాల్లో బలహీనమైన ఘటాలు కదా తండ్రి మేము. అటువంటి బలహీనమైన మాకు నేను బహుధైర్యాన్ని కలిగించడానికి అటువంటి స్థితిలోనే అహరోను నిలబడ్డాడే, ఎంత చక్కటి బహుమానాన్ని అందుకున్నాడే అని ఇచ్చారు నేను అహరోను. అదే విధంగా తండ్రి నాయన మరి ముఖ్యంగా నాయన సమరయ స్త్రీ నాయన నిజంగా ఈ లోకంలో ఏదైనా చిన్న పొరపాట్లు చేసినా ఎంతమంది తొలదాడుతారు నాయన. తృణీకరిస్తుంది ఈ లోకము, కానీ మీరు తృణీకరించరు. ఆమె నిమిత్తమే వచ్చారేమో నేను ఎన్నిసార్లు ఆలోచించుకుంటాను నాయన. ఆ స్త్రీ వస్తుంది, ఆ మధ్యాహ్నం ఎవరైనా ఎగతాళి చేస్తారని వచ్చింది. ఇంత చక్కగా నేను ఎంతో మంది ఉన్నారు నేను అలాంటి స్త్రీలు, కానీ ఆమె ద్వారా నీ వాక్యం ప్రజ్వరిల్లబడింది ప్రభువా. తన కొండను విడిచి తన పాప జీవితాన్ని వదిలేసి రండి నా గురించి చెప్పాడు. చక్కగా చెప్పగలిగింది కదా నాయన. మరొకసారి మాకు నాయన రిమెంబర్ చేసిన ఆ బిడ్డను బట్టి వందన స్తోత్రం నాయన. ఆ స్త్రీ ద్వారా నేను ఎంత చక్కగా, అందుకే నాయన జాన్ గాస్పుల్లోనే రాయించారు ప్రభు మీరు ఊరికే నాయన. ఎంత గొప్ప దేవాదేవుడు, ఎంత ప్రేమమయుడు నాయన. నిజమే తండ్రి, అంతమంది నాయన రక్తం పంచిన మీ పైన రాళ్ళు రువ్వారు, రక్షణ తెచ్చిన మీ పైన దూషించి శిక్షించారు. అయినా ఏమన్నారయ్యా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించి అన్నారు కదా నాన్న. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు నాయన. నిరంతరం నిన్ను ప్రార్థిస్తుండాలి నాయన. ఎందుకంటే ప్రభు ధ్యానిస్తూనే ఉండాలి మీరు చేసిన తండ్రి ఆ త్యాగాన్ని బట్టి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అటువంటి ఎన్ని శ్రమల ముందుకు కూడా మా నిమిత్తం నాయన ఎంతగా అనుభవించారు ప్రభు.
మాకు ఇటువంటి మంచి జీవితం ఇచ్చేదానికి, అంత మాత్రం మాకు మళ్ళా మంచి వాక్యాన్ని ప్రతిదినం ఇస్తున్నారయ్యా. ఇందుని బట్టి వందన స్తోత్రాలు. ఈ విధంగానైనా అయితే తండ్రి కొంతమంది నాయన పరిగెత్తారు కానీ నిజమేనైనా గేహాజీ లెప్రసీ కాలనీనే తీసుకొచ్చాడు. కొంతమందికి లెప్రసీ వచ్చింది వెళ్ళిపోయింది, కానీ గేహాజీ తెలిసి కూడా చేశాడు కాబట్టి నేను ఆ లెప్రసీని అందరికి తెచ్చుకున్నాను. నేను ఆ విధంగా ఎవరి కోసం ఎలాగ పరిగెత్తాలి, మన జీవితాలు ఎలాగుండాలి, మనం ఎలాగ నడుచుకోవాలి, మనలో ఒకవేళ బలహీనం అయిపోయామా చక్కగా బలపరుస్తున్నట్టు నీ జీవవాక్యాల్ని, నీ శాశ్వతమైన వాక్యాల్ని, నీ ప్రేమ వాక్కుల్ని, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇమాజినరీ వర్డ్స్ ప్రభా, ఇవి మంచి గట్టి శాశ్వతమైన పలుకుల్ని మాకు ఈ రోజు నీ బిడ్డ ద్వారా నాకు వినిపించిన విధానాన్ని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ విధంగానైనా నా జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కుటుంబంలో మేము ఎలాగున్నాము, ఇలాగున్నామా, పరిగెత్తుతున్నామా, బహుమానం కోసం పరిగెత్తున్నామా, వాటి కోసం వీటి కోసం పరిగెత్తున్నామా, ఈ లోకంలో ఉన్న ఆశల కోసం, ఈ భోగభాగ్యాల కోసం పరిగెత్తున్నామా, మా స్నేహం ఎవరితో ఉంది, మంచి బహుమానాలకు ఉన్న నీతో స్నేహం చేయి. నీ మందిరానికి నా మట్టుకుని కొన్నిసార్లు రాలేను కదా ప్రభా, నాకు ఒక నిజంగా ఒక రకమైంది నాయన నాకు ఈ రోజు చూపించినావు నాయన. అందుని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు. ఇలాగ ఎంతమంది ఉన్నారు నాలాగున్నారు, ఇంకా ఎవరెవరు సరిగా మందిరానికి వెళ్ళలేకపోతున్నాము, ఏదో ఒక చాకులు చెప్తూ మన సమయాన్ని నాయన వేస్ట్ చేసుకుంటూ ఉన్నాయేమో, అటువంటి వాళ్ళకి అందరికీ పరిగెత్తండి ప్రయాసతో. చూడండి ఎంతమంది ఉన్నారో, ప్రాణాన్ని తెగించైనా ఉన్నారు వాళ్ళందరూ అని చెప్పి చక్కగా మాకందరినీ ధృవీకరించి బిడ్డ నాయన పూస గుచ్చినట్టు చక్కటి వర్తమానం చిన్న బిడ్డ అయినా కూడా చక్కగా ఆ బిడ్డ ద్వారా మాకు నాయన విడిపించిన విధానాన్ని బట్టి మా హృదయాల్లో ఒక విధమైన ఉద్యమం, ఒక విధమైన నాయన పురికొల్పుని తయారు చేసినావు నాయన. అటువంటి గొప్ప వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సిప్పోరాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నేను. అదే విధంగా నేను ఆ బిడ్డలకు చేస్తున్న పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నానాటికి అభివృద్ధి అందించండి, ఇంకానైనా చక్కగా ఆత్మీయ పరిపక్వతో ఇంకా చక్కటి వర్తమానాలు అందించే బిడ్డగా ఆ బిడ్డను తయారు చేయమని అలాగే చేస్తూ చేయబోతున్న విధానాన్ని బట్టి కడవరి దినాల్లో ఉంటుండగా నీ దగ్గరికి రావాలంటే పచ్చివి పండ్లు మాగని పండ్లు కూడా తీసుకురమ్మన్నారు కదా నాన్న. అటువంటి ఆత్మీయ పండ్లు తీసుకొని వచ్చేదానికి బిడ్డను కూడా సమకూర్చమని అటువంటి కృప బిడ్డకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అదే విధంగా తండ్రి మరి ముఖ్యంగా ప్రభా ఈనాడు తండ్రి కొంతమంది కొన్ని చెప్పినారు ప్రభా నాయన, నిజమేనైనా మరి సిస్టర్ గారి గురించి చాలా రోజులుగా ప్రార్థిస్తున్నాము, పర్సనల్ ప్లేస్ లో కూడా పెట్టుకుంటున్నాం అయ్యా. ఆ కిడ్నీ ప్లాన్ లో నైనా కొంచెం మనీ కావాల్సి ఉంది నాయన. ప్రభా నాయన మీరు ఎవరికైతే నన్ను ఇచ్చినారో నాయన ధారాళంగా ఇచ్చి కృపను అనుగ్రహించండి ప్రభా. కొంత అయితే ఎంతో ఇవ్వాలో కూడా అటువంటి ఆలోచన లేకుండా నాలాంటి వాళ్ళు ఉండుంటే ప్రభా వాళ్ళకి కూడా మంచిగా ఆలోచన చూపించింది అయ్యా. అయ్యా మార్గం చూపించింది కనుక నాయన ఎవరెవరు ఇవ్వగలుగుతారో నేను అక్కడ అడిగైనా కానీ ఇచ్చే భాగ్యం దయచేయమని ఆ బిడ్డకి అంతా ఫైనాన్షియల్ డెఫిసిట్స్ లేకుండా నైనా నువ్వు ఈ గుప్పిలు విప్పి ప్రతి జీవ కోరిక తీర్చుతావు కదా ప్రభా. ఎంత మందిని తీర్చినావు నాయన. అయ్యా మరొకసారి జ్ఞాపకం చేసుకుని నాన్న ప్లీజ్ తండ్రి అయ్యా ఆ బిడ్డకి తీసివేసి ప్రభా దానికయ్యే ఖర్చు చాలా అవుతుంది కదా నాన్న సహాయం చేయండి నేను. ఒకవేళ ఈవెన్ డాక్టర్స్ అయినా మంచి మనసులు తగ్గిస్తారేమో మీరు చెప్తే నేను మీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా ప్రభా. ఎన్నో చేసిన దేవాదేవుడు నాయన, చనిపోయిన వారిని బ్రతికించిన దేవాదేవుడు కదా ప్రభా. అందుకే నీ సన్నిధిలో చేరి మోకరిస్తున్నాం, అడుక్కుంటున్నాం, వేడుకుంటున్నాం నాయన, గోజాడుకుంటున్నాను తండ్రి. నేను కూడా అయ్యా ఆ బిడ్డకు కావాల్సిన నాయన ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ని త్వరితగతిలో అందరూ నాయన ప్రార్థిస్తుండగా నాయన నేనేం పెద్ద ప్రార్థనా పరురాలని కాదు, కానీ నువ్వు పరిమళ తల్యంగా పోయబడి నీ రక్తదారులతో కడగబడిన బిడ్డను కదా ప్రభా. ఆ హక్కుతో నేను కృపాసనం వద్ద చేరి నాయన ధైర్యంగా ఆయన గురించి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన నామమును మనం ఏదిరిగిన ఆయన మన ఆలకించకపోవడం అన్నావు కదయ్యా. ఆ వాక్య వాగ్దానాన్ని చేతపడుకుని అడుక్కుంటున్నాను, వేడుకుని ఆ బిడ్డకి సపోర్ట్ ని ఇచ్చింది. నేను ఎవరెవరు ఇవ్వాలో నంబర్ తీసుకొని కొద్దో గొప్ప ఎవరి చేతనేంత మటుకు మీరు ఇచ్చిన దాంట్లో ఇచ్చే భాగ్యం దయచేయమని అలాగే ఇస్తూ ఆ బిడ్డకి నైనా సఫిషియెంట్ గా మనీ వచ్చే భాగ్యం దయచేసి కొత్తగతిలో బిడ్డనైనా ఆ కంప్లీట్ అయిపోయి బాగా చక్కగా మరలా అని చిత్తమైతే సాక్ష్యం చెప్పే బిడ్డగా సహాయం చేయమని సన్నిధిని అడిగి పెట్టుకుంటున్నానే మరి దీని గురించి. అలాగే చేస్తూ మా మనవరాలకి అయ్యా ఏకాత్మతో చేసే ప్రాంతంతో అంతలా వీరుకో గోడలు ఎంత పెద్దయినా కొన్ని 2 రథాలు ఇట్టేస్తే 2 రథాలు అటు పోవచ్చు అంటే అట్లాంటి గోడలే ఇనుప రథాలు పోయే గోడలే పడిపోయినాయే కేవలం స్తుతించడం ద్వారా. అయ్యా మా మనవడు ఆలకించండి, నేను ఆలకించే బిడ్డకి సపోర్ట్నెస్ చేయమని ఫైనాన్షియల్ గా చేయమని సన్నిధిని అడిగి వేడుకుంటున్నానయ్యా. అలాగే చేస్తూ చేయబోతున్న విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా. అదే విధంగా తండ్రి కొండమ్మ వాళ్ళ వదినమ్మ అన్నాయన నర్సమ్మ నారాయణ స్వామిని బట్టి అడుగుకుంటున్నాను వేడుకుంటున్నాను. బిడ్డనైనా ఎన్నిసార్లు నుంచి తండ్రి ఎంతమంది వాళ్ళ బంధువుల్ని స్వజనుల విషయం అన్ని సార్లు అడుగుతుంది నాయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయిందంటే నైనా ఈ క్లైమేట్ మారింది నైనా, వైరల్ గా ఫీవర్ వస్తుంది. అదే విధంగా నైనా మోషన్స్ వామిటింగ్స్ అంటే ఇప్పుడు మా బిడ్డకి కాకనే నైనా
మీ గాయపడిన తాకండి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత. ఒకటి తక్క 40 దెబ్బలు పొందారు, కొరడా దెబ్బలు పొందినారే, మాంసం ముద్దలుగా వచ్చిందే, మీరు ఒక్కొక్క దెబ్బ తగిలి అయ్యా, వాటి ద్వారా మీరు కార్చిన రక్తధార ఒక బొట్టు ద్వారా చాలు తండ్రి. ఆయన ఒక్కసారి తాకండి ప్రభా. అయ్యా, దీని ద్వారా వాళ్ళు నిన్ను నమ్ముకోవాలి ప్రభా, నీ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి, నీ ప్రేమని తెలుసుకోవాలయ్యా. వాళ్ళ రక్షణ తీర్మానం కూడా చేసుకుని వారు మనసు పొందే భాగ్యం దయచేయమని. కొన్నిసార్లు అయినా కడవరి జనాల్లో కొన్ని అద్భుత కార్యాలు జరిగితే కూడా నా దేవుడు గొప్ప దేవుడు, వాళ్ళ దేవుడు అని వస్తారయ్యా. అయ్యా ఇచ్చే భాగ్యం దయచేసి వాళ్ళు సెటరేట్ చేయమని, నేను హాస్పిటల్లో ఉండగా మంచిగా డాక్టర్స్ కూడా మంచి మనసు చేయమని, వాళ్ళు ఇచ్చే ఔషధాలని పరమౌషధాన్ని కలపమని నీ సన్నిధిని అడిగి వేడుకుంటున్నాను. అలాగే చేస్తూ నరసమ్మ వాళ్ళని అయినా చక్కగానైనా అంతా బాగా అయిపోయిందండి, ఇంటికి వచ్చి డిశ్చార్జ్ అయ్యి వచ్చే భాగ్యం దయచేయమని. అట్ ద సేమ్ టైం ప్రభా, కొండమ్మ ద్వారా తప్పకుండా వాక్యం విని ఆ బిడ్డ ద్వారా నేను వాళ్ళ రక్షణలోకి వచ్చే భాగ్యం దయచేయండి. నీ సన్నిధిని అడిగి వేడుకుంటున్నానయ్యా. ఇలాగ ఎంతో మంది నేను పద్మ కూడా ఎన్నోసార్లు సందేహకుండా పద్మ అడుగుతుందయ్యా, స్వజనుల రక్షణ కొరకని ఏమి అడగదు నాయన, ఆ బిడ్డల రక్షణ కొరకు, ఆ స్వజనుల రక్షణ కొరకు ప్రార్థించిన. అలాగే నాయన మా కుటుంబంలో ఎంతమంది ఉన్నారో నాయన రక్షణ ఉంటుండగా ప్రవ్వా, ఇంకా ఈ లోకం కోసం, ఈ లోక ఆశల కోసమే ఉన్నారేమో నాయన, వాళ్ళందరూ మారు మనసు పొందే భాగ్యం అయ్యా. ఎందుకంటే ఎన్ని కోట్ల మంది మిగిలిపోయి ఉన్నారయ్యా. ఎంతమంది వాక్య పరిచయం చేస్తున్నా, అడ్డంకులు వస్తున్నా, హింసలు జరుగుతున్నా నీ వాక్యాన్ని అందిస్తున్నారయ్యా. బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్నా అందిస్తున్నారయ్యా, అయినా ఇంకా వినలేదు ప్రభా. అయ్యా, అందరూ మారు మనసు పొందితే కదయ్యా, ప్రతి ఒక్కరు నీ నామాన్ని మోకాళ్ళు వంగితే కదా, నీ నామాన్ని ఉచ్చరిస్తే కదా నాయన నీ రాకడ వస్తుంది. ప్రభువేని యేసు రమ్ము అనే ఆ దృక్పథం నాలో మాలో రావాలంటే ఎలాగ పిలవగలం నాయన? ఇంకా నీ వర్తమానం అందలేదు కదా ప్రభు, ఇంకా మారు మనసు పొందిన జనాలు ఎంతమంది ఉన్నారయ్యా. అయ్యా, అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కుటుంబీకులు, మా బంధువులు, మా స్వజనులు, మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. కావాల్సింది ఇదేనైనా మాకు ఆకాంక్ష ప్రభా. అయ్యా, నేను నమ్ముకునే బిడ్డలు కానీ చేయనే ప్రభా, ఏదో ఉపేత్కరమైన సంఘటన జరిగి దాని ద్వారా వాళ్ళు మారు మనసు పొందే భాగ్యమైనా దయచేయమని సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాయ్యా. అలాగే చేస్తూ మా మనవలు ఆలపిస్తున్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు నాయన. అలాగే సావిత్రి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, కొంచెం ఇంకా జ్వరం కూడా ఉన్నట్టుంటుంది ప్రభా. ఆ బిడ్డకు నా ఒళ్ళు నొప్పులు, నా గొంతు నొప్పి ఒకసారి తాకండి ప్రభా. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ప్రభా, ఎక్కడ చూసినా వైరలే ప్రభా. అయ్యా ఈ నాయన ఈ క్లైమేట్ మారితే నాయన, ఆయన కాలాలు అన్ని నీ చేతిలో ఉన్నాయి నాయన. మీరే నాయన సృష్టికర్త, ప్రపంచానికే పరమ వైద్యుడు నాయన. నీకన్నా అసాధ్యమైంది ఏదైనా ఉందా ప్రభా? నీవిచ్చే చాలు నాయన ఔషధము నాయన. కాబట్టి నీ దగ్గరకు వచ్చి నిన్ను అడుక్కుంటే చాలు ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు గాయాలు ఎన్ని పొందినారే, మాకు స్వస్థత జరగాలంటే అదే తప్ప ఇంకేమి నాయన. డాక్టర్స్ కి మీరు జ్ఞానం ఇచ్చారు, మందులు ఇస్తారు కానీ మీ పరమ ఔషధం కలగకపోతే దానిలో ఏమీ రాదు ప్రభా. అలాగనుక నాయన ఆ బిడ్డకు కూడా నెమ్మది దయచేయండి. నేను ఆ ఒళ్ళు నొప్పుల్ని, ఆ గొంతు నొప్పిని, ఏమైనా చిన్నపాటి జ్వరాలంటే తీసివేయమని సన్నిధి అడిగి వేడుకుంటున్నానయ్యా. ఇలాగ ప్రభా అనేక మంది బిడ్డలు ఉంటున్నారయ్యా. చాలా మంది ఇంట్లో పసిబిడ్డలు, స్కూల్స్ తీసినా వెళ్ళిపోయే బిడ్డలు. ఆయన బిడ్డకు కూడా నేను ఎంతగా బాగలేకుండా సెలైన్ కూడా పెట్టిన, ఆయన నన్ను కాపాడినావు, కరుణించినావు, చిన్న బిడ్డ ప్రభా. ఆ విధంగా ఎంతమంది బిడ్డలు నాయన స్కూల్కి వెళ్ళి వస్తూ కూడా అనారోగ్యం వస్తుంది. బిడ్డలందరినీ ఒకసారి చూడండి అయ్యా, చిన్న బిడ్డలందరినైనా నీకు ఎంత ఇష్టం నాయన, చిన్న బిడ్డలని కాపాడండి ప్రభా. అలాగనే ప్రభా ఇంకా ఎంతమందినైనా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ గురించి వేడుకుంటున్నాను, ఒంటరిగా ఉండే వాడి బిడ్డల గురించి అడుక్కుంటున్నాను. వీళ్ళందరికీ కావాల్సిన అవస్థలు అక్కడ తెలుస్తూ వాళ్ళనైనా అట్ ద సేమ్ టైం నైనా మంచి ఆయురారోగ్యాలు దయచేయమని సన్నిధిని అడిగి వేడుకుంటున్నాను. ఎందుకంటే అయ్యా కొంత అస్వస్థ పాడైతే, కుటుంబంలో ఎవరికైనా అస్వస్తుంటే ప్రభా అయ్యా, ఈ సాతానుడు ఇదే అదననుకుని నేను చిన్నగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉరులు కొడతాడు, గాలం వేస్తాడు. ఏమి దేవుడు మీ దేవుడిని ప్రశ్నించేటట్టు మా హృదయాలనైనా అతలాకుతలం చేస్తాడు ప్రభా. కాబట్టి సాతానుడికి, అపవాదికి అపజయం, నీ నామానికే మహిమా ఘనత రావాలంటే నైనా ఈ చిన్నపాటి అస్వస్థలను అందరినీ తీసివేయమని సన్నిధిలో అడిగి వేడుకుంటున్నానయ్యా. అలాగే రూబేన్ గారి గురించి వేడుకుంటున్నానే. రూత్కి నైనా కుట్లు ఇంకా మానలేదు, రిమూవ్ చేయలేదు కదా ప్రభా, సహాయం చేయండి నాయన. ఆ బిడ్డ కూడా మంచి కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎంతో బాధపడింది నాయన. ఆ బిడ్డకు కూడా నొప్పుల నుంచి విడుదల దయచేయమని సన్నిధిలో అడిగి వేడుకుంటున్నానయ్యా. అలాగే నేను మన వేదాకినైనా ఎంతో అనారోగ్యంతో బాధపడిందంటే అయ్యా, ఆ బిడ్డ కూడా స్వస్థ ఇచ్చినారు, పూర్తి స్వస్థత దయచేయమని సన్నిధిలో అడిగి వేడుకుంటున్నానయ్యా. ఇలాగనైనా తెలుసు ఎంతో మంది బిడ్డలు ఉన్నారు నాయన. ఎందుకంటే నైనా అందరినీ మీరొక్కరే జ్ఞాపకం చేసుకునేవాళ్ళు, మీ దగ్గరకు వస్తేనే మాకు నెమ్మది అయ్యా. ఆ విధంగా మేము అడుక్కుంటున్నాక సహాయం చేయండి. అలాగే నేను ఎన్నో రోజుల నుంచి నైనా సామాన్యుల గురించి సన్నిధిలో
పర్సనల్ గా కూడా మేము అడుక్కుంటున్నాం, వేడుకున్నాం. అయ్యా దినదిన ప్రవర్ధమానం చెందుతున్నారయ్యా, అందుని బట్టి కోటాన కోట్ల స్తుతులు స్తోత్రాలనైనా. చిన్న బిడ్డను ఒకసారి చూసి కనికరించారయ్యా, ఇంకా పూర్తి స్వస్థ వచ్చినాయన. ఆ కోరిక నా బిడ్డ కోరిక నేను ఒకసారి రావాలి, సాక్ష్యం చెప్పాలి, నీ వాక్యమును బలాన్ని అన్నిలు సైతం తెలుసుకోవాలి నాయన. కాబట్టి త్వరితగతిలో సామాన్య వచ్చే భాగ్యం నాయన, చక్కటి ఆరోగ్యం ఇచ్చినాయన. నాయన యెహోవా మహోపకార్యము దక్షిణాస్తం మహోపకార్యములు చేయనని చెప్పినావా కదా నాయన. నీ నామం మహాబలమైంది కదా నాయన. ఆనాడు యోబు ఎంత కష్టాల్లో ఉన్న మహాబల సంపన్నుడు నా దేవుడు, మహావివేకాన్ని సెలవిచ్చాడు గొప్పది నాయన మిమ్మల్ని గురించి. కాబట్టి నాయన ఆ విధంగా నీ బలమైన నీ సంపన్నత నా బిడ్డకు అనుగ్రహించి, ఆ బిడ్డ కూడా చక్కగా నాయన కుటుంబం అంతా వచ్చే భాగ్యం దయచేయమని. ఇంకా ఏమైనా లోటుపాట్లుంటే నాయన బిడ్డకి మంచి ఆరోగ్యాలు తెచ్చండి నేను. అయ్యా నువ్వు అన్ని రీప్లేస్మెంట్ చేసే దేవుడు, ఏ పార్ట్ లేకపోతే రిపేర్ కేవలం డాక్టర్స్, బట్ మీరు రీప్లేస్మెంట్ చేసి నేను బిడ్డని చక్కగా ఇంతవరకు కాచి కాపాడారు. ఇంకను నాయన రాబోయే రోజుల్లో కూడా బిడ్డకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి తన కోరికను మీకు నాయన మీకు చెప్పాలంటే మీ వాక్యాన్ని బిడ్డ సాక్ష్యం వినాలి ప్రభు, వినేటట్లు చేయమని. అలాగే చేస్తూ మార్గాన్ని సరళం చేస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ విధంగా ప్రభు ఇంకా ఎంతమంది మాకు తెలుసు వదిలేకున్నారు, అనారోగ్యం అస్వస్థుల్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నా జమ్మెక్కని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, నీ పరిచర్య చేసిన బిడ్డనైనా ఆ బిడ్డను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నైనా ఆ బిడ్డ కూడా నైనా వచ్చేటట్టు నైనా కృపతో నైనా కాళ్ళకి మంచి బలం నడినెత్తి మొదలుకొని అరికాల వరకు తాకమైన సన్నిధిని అడిగి వేడుకుంటున్నాను. ఆ విధంగా నాయన మన దినాన్నైనా సంపతన్నకి నాయన అదేవిధంగా విద్యున్మాలకు కూడా అనారోగ్యం వస్తున్న సంపతను ఎంతగానో కళ్ళు తిరిగిపడినాడని తెలిసింది ప్రభా. ఆయన లేవనెత్తారు నాయన, ఆయనకు మంచి ఆరోగ్యాలు దయచేయమని. నా కుటుంబాన్ని కూడా నీ సేవలో పరిచర్లో వాడుకునే బిడ్డలుగా సహాయం చేయమని నీ సన్నిధిని అడిగి వేడుకుంటున్నాను. ఇలాగనైనా అందరూ ఎంతెంతమంది ఏ బాధలుతున్నారో, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటే సపోర్ట్నెస్ చేయండి నాయన, సిక్నెస్ తో బాధపడుతుంటే ఆరోగ్యాన్ని తెచ్చండి. ఈ విధంగా ఇంకా కుటుంబ సమస్యలు ఉద్యోగ విషయాల్లో ఉంటే బిడ్డలకు సహాయం చేయమని నీ సన్నిధిని అడుక్కొని వేడుకుంటూ, ఈ విధంగా ప్రభు అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అదే విధంగా తండ్రి నాయన ఈ జూమ్ నడుపుతున్న అక్కను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయన వృద్ధాప్య బలహీనతలు ఎన్నెన్నో సమస్యలు ఉంటున్నప్పటికీ నాయన అందరినీ నాయన కూర్చుకుంటూ ఆయన ఎవరు ప్రార్థించాలో, ఎవరు పాట పాడాలో, ఎవరు వర్తమానం అందించాలో అందరిని ఏర్పాటు చేస్తుండగా బిడ్డకు మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. నేను దైవజన అన్నగారు కూడా మంచి ఆయురారోగ్యాలు, కుటుంబస్తులందరికీ ఆయురారోగ్యాలు దయచేయమని. ఇంకా రాబోయే రోజుల్లో నేను ఆత్మల సంపాదనలు ఆత్మీయ శిఖరాలు అధిరోహించాలి ప్రభా. నీ బిడ్డలు నాయన నీ సేవకి ఏర్పాటు చేసుకుని బిడ్డలు సహాయం ఇచ్చి మంచి ఆయురారోగ్యాలతో ఆయుష్ను అనుగ్రహించమని నీ సన్నిధిని అక్కను బట్టి అన్నను బట్టి కుటుంబాన్ని బట్టి మన సంతానాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను. అదే విధంగా పరిచర్య చేస్తున్న అనేక మంది బిడ్డలు ఉన్నారు. ఉషా ఫిలిప్ గారి కుటుంబాన్ని బట్టి కూడా అడిగి వేడుకుంటున్నాను. ఈ విధంగా వర్తమానం అందించే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కడవరి దినాల్లోనైనా కాలం కొంచెమే మిగిలి ఉంది కదా, ఆత్మల సంపాదనలు అందరూ ముందుకు వెళుతుండగా ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ రాకుండా సహాయం చేయమని నీ సన్నిధిని అడిగి వేడుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజునైనా నడుపుతున్న సరళాగాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. బిడ్డలు కూడా మంచి ఆయురారోగ్యాలు దయచేసి నీ పరిచర్యలో ముందుకు వాడబెట్టి బిడ్డగా సహాయం చేయమని సన్నిధిని అడిగి వేడుకుంటున్నానయ్యా. మరొకసారి ప్రభా ఇంకా తండ్రి నైనా ఎన్నెన్నో విజ్ఞాపనలు ఉంటాయి నాయన, ఆ విజ్ఞాపనన్నింటినీ మీరు నేను నా తర్వాత చేయబోయే బిడ్డలకు నైనా నీ పాదాలు చెంత పెడుతుండగా అన్ని మనవలు ఆలకించి సహాయం చేయమని. ఇదిగో నైనా ఎందుకు పనికిరాని అభాగ్యరాని నాకు కూడా ఈ రోజు నేను ఈ అవకాశం ఇచ్చినందుకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇన్ని మేళ్ళు ఇన్ని ఉపకారాలు నా పట్ల మా అందరి పట్ల చేసినందుకు ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోగలను. అందుకే నైనా మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నన్ను నేను పూర్తిగా తగ్గించుకుంటూ ఈ మహా ప్రార్థన మనవులు మా ప్రభువును మీ పిరి కుమారుడు త్వరలో రరాజుగా రాయన యేసయ్య అతి శక్తి కలిగిన నామముని అడిగి వేడుకుని ప్రార్థించి పూజిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్.